ఇప్పుడు చూసినట్టయితే చిల్లూరుపేట నియోజకవర్గంలో అత్యధికంగా కూడా నాదెండ్ల మండలంలో ఇబ్బంది జరిగింది. ఎడ్లపాడులో ఉంది, రూరల్ మండలంలో కూడా ఉంది. అయినప్పటికీ నాదెండ్లలో మనం చూసినట్టయితే 5,000 ఎకరాలకు సంబంధించి పత్తి అనేది పంటలు వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే 1000 ఎకరాలకు సంబంధించి మిరప అనేది వేస్తూ ఉంటాము. అలాగే ఈసారి మొక్కజొన్న కావచ్చు, ఉల్లి పంటలు కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్వయంగా మేము ఆ మండలంలో ఉన్నటువంటి తుబాడు కావచ్చు, చిరుమావులు కావచ్చు, జంగాలపల్లి కావచ్చు, ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడ ఆ రైతులతో మాట్లాడి ఆ రైతుల్ని తీసుకొచ్చి ఈరోజు ఏదైతే మిర్చి అంటే ఆల్రెడీ పూతకున్నటువంటి పరిస్థితి కావచ్చు, అలాగే మిర్చి కాయలు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మరి పూర్తిగా కూడా ఇక ఇబ్బంది ఎటు పనికిరాని పంటల్లాగా ఈరోజు మారిపోవడం రైతుకు తీవ్ర నష్టాన్ని కూడా చేకూర్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఎకరానికి మనం చూసినట్టయితే మిర్చి పంటకైతే ఒక 40 నుంచి 50 వేల వరకు కూడా ఎకరానికి రైతుకు నష్టం వస్తుంది. అలాగే పత్తి చూసుకున్నట్టయితే, మొక్కజొన్న చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి 30,000 ఉన్నటువంటి పరిస్థితిలో నష్టం వస్తుంది. అలాగే ఉల్లి కనుక చూసుకున్నట్టయితే ఓ 50,000 వరకు కూడా నష్టం వస్తుంది. ఇలాంటి పంటలన్నీ కూడా ఇవి ఇమీడియట్గా ఈ క్రాప్ లాస్ ఇన్యూమరేషన్ అనేది ఇమీడియట్గా ఆ యొక్క అధికారులు వచ్చి ఆ ఎస్టిమేట్ వేసి ఇమీడియట్గా ప్రభుత్వానికి పంపించి ఇమీడియట్గా ఈ పంటలను ఆదుకొని ఆ రైతును ఆదుకొని ఆ కాంపెన్సేషన్ అనేది తక్షణమే ఆ రైతుకు ఇచ్చేందుకు అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ఈ వాటర్ రిమూవ్ చేయడానికి అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి అటు రెవెన్యూ సైడ్ నుంచి కావచ్చు, అందరూ కూడా కలుపుకొని ఇమీడియట్గా ఈ వాటర్ రిమూవ్ చేయడానికి, అలాగే తక్షణమే ఈ కాంపెన్సేషన్స్కి సంబంధించి, అలాగే ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో కాంపెన్సేషన్ కావచ్చు, ఏదైతే ఎక్స్ట్రా రేషన్ ఇస్తుందో ఇమీడియట్గా ఆ ప్రజలకు ఏర్పాటు చేసి ఈ సిచ్యువేషన్ నుంచి రిలీఫ్ తీసుకురావాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, త్వరగా ఆ ప్రాంతాలకి ఆఫీసర్ని పంపించి సర్వేలు చేయాలి. ఎంత నష్టం వాటిల్లిందో రికార్డ్ చేసుకోవాలి. ఇమీడియట్గా వాటిని గవర్నమెంట్కి పంపి తక్షణమే ఆ కాంపెన్సేషన్ రైతుకి ఇచ్చి రైతును ఆదుకోవాల్సిందిగా మా ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు చెప్పడం జరిగింది.